మీరు ఉదయం నిద్రలేవగానే మీ దిండుమీద రాలిపోయిన జుట్టును చూసి కంగారుపడుతున్నారా? స్నానం చేసేటప్పుడు చేతికి గుత్తులు గుత్తులుగా జుట్టు వస్తుంటే గుండె జారిపోతుందా? అద్దంలో చూసుకున్నప్పుడు మీ తలమీద పలచబడుతున్న జుట్టును చూసి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందా? అయితే మీరొక్కరే కాదు, ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి 10 మందిలో 8 మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే. మనం ఖరీదైన షాంపూలు వాడుతుంటాం, రకరకాల కండిషనర్లు మారుస్తుంటాం, వేల రూపాయలు ఖర్చు చేసి క్లినిక్ల చుట్టూ తిరుగుతుంటాం. కానీ అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? మన జుట్టు మూలాల్లో ఉంది. నేలసారం లేకపోతే మొక్క ఎలా ఎండిపోతుందో, తలలో తేమ మరియు పోషణ అందకపోతే జుట్టు కూడా అలాగే రాలిపోతుంది. జుట్టు రాలడం అనేది కేవలం ఒక సౌందర్య సమస్య మాత్రమే కాదు, అది మీ ఆరోగ్యం గురించి మీ శరీరమిస్తున్న ఒక హెచ్చరిక. అయితే భయపడకండి, మన పూర్వీకులు అప్పట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండానే మోకాళ్ల వరకు జుట్టుని ఎలా పెంచేవారో తెలుసా? ప్రకృతి ప్రసాదించిన 5 అద్భుతమైన నూనెలు మీ జుట్టు తలరాతను మార్చేయబోతున్నాయి. ఈ 10 నిమిషాల ప్రయాణంలో మీ జుట్టును మళ్లీ ఒత్తుగా, నల్లగా ఎలా మార్చుకోవాలో అత్యంత సులభమైన పద్ధతిలో తెలుసుకుందాం. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది మాయా నూనెగా పిలువబడే కొబ్బరి నూనె గురించి. ఇది మనందరిళ్లల్లో ఉండేదే కదా అని తక్కువ అంచనా వేయకండి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ జుట్టు లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. కాని దీన్ని ఎలా వాడాలి అన్నదే అసలైన రహస్యం. కేవలం పైన పూయడం కాదు, గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసినప్పుడు అక్కడ రక్తప్రసరణ పెరిగి నిద్రపోతున్న జుట్టు కుదుళ్లను మేల్కొల్పుతుంది. ఇక రెండోది ఆముదం. చాలామంది దీన్ని జిగట వల్ల వాడటానికి ఇష్టపడరు, కానీ జుట్టు రాలడాన్ని ఎడికట్టడంలో ఆముదానికి మించినది మరొకటి లేదు. ఇందులో ఉండే రిసినాలిక్ యాసిడ్ తలలో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మీ జుట్టు పలచబడి మాడు కనిపిస్తున్న చోట ఆముదం వాడితే కొత్త జుట్టు రావడం ఖాయం. అయితే దీన్ని నేరుగా కాకుండా కొబ్బరి నూనెతో కలిపి వాడాలి. అప్పుడే దీని పూర్తి ఫలితం కనిపిస్తుంది. మూడవది ఆవనూనె. ఉత్తరాదివారు జుట్టుకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలుసు. ఆవనూనెలో ఉండే జింక్ మరియు బీటా కెరోటిన్ జుట్టుకు సహజమైన రంగునిస్తూనే చుండ్రును వేళ్లతో సహా తొలగిస్తాయి. నాలుగవది బాదం నూనె. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. జుట్టు చిట్లిపోవడం, ఎండిపోయినట్లుండటం వంటి సమస్యలకు ఇది సరైన పరిష్కారం. ఇక ఐదవది మరియు అత్యంత శక్తివంతమైనది ఉసిరి నూనె. ఉసిరిని వండర్ ఫ్రూట్ అంటారు. తెల్ల జుట్టును నల్లగా మార్చాలన్నా, రాలడం ఆపి వేగంగా పెరగాలన్నా ఉసిరి నూనె చేసే అద్భుతం వర్ణనాతీతం. జుట్టు కుదుళ్లకు కావలసిన ఐరన్ మరియు కాల్షియంను ఇది సమృద్ధిగా అందిస్తుంది. కేవలం ఈ నూనెలు రాస్తే సరిపోతుందా అంటే కాదు. మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మన జుట్టుకు శాపంగా మారుతున్నాయి. తలస్నానం చేసిన వెంటనే జుట్టును గట్టిగా తుడుచుకోవడం, అతిగా హీట్ స్టైలింగ్ చేయడం, సరిగ్గా నీరు తాగకపోవడం ఇవన్నీ జుట్టు రాలడాన్ని పెంచుతాయి. రాత్రి పడుకునే ముందు ఈ 5 నూనెల మిశ్రమంతో 5 నిమిషాల పాటు వేళ్ల కొనలతో మృదువుగా మసాజ్ చేసుకోండి. ఆ సమయంలో మీ మెదడు ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడి పెరిగితే జుట్టు రాలడం మరింత పెరుగుతుంది. కాబట్టి ప్రశాంతమైన మనసుతో ఈ చిట్కాలను పాటించండి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ అద్భుతం కూడా రాత్రికి రాత్రే జరగదు. ఏదైనా ఫలితం రావాలంటే కనీసం కొన్ని వారాల పాటు పద్ధతిగా పాటించాలి. ఓపికే ఈ జుట్టు పెరుగుదల ప్రయాణంలో మీ ఆయుధం. మన శరీరానికి ఆహారం ఎలాగో జుట్టుకి ఈ నూనెలు అలా ఆహారాన్నందిస్తాయి. మీరు వాడుతున్న కెమికల్ షాంపూలను పక్కన పెట్టి సాధ్యమైనంతవరకు కుంకుడుకాయలు లేదా షీకాకాయ వాడటానికి ప్రయత్నించండి. మన జీవనశైలిలో ఈ చిన్న మార్పులు చేసుకుంటే వచ్చే నెల రోజుల్లోనే మీరే తేడాను గమనిస్తారు. రాలిన చోటే మళ్లీ కొత్త జుట్టు మొలవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీ జుట్టును మీరు ప్రేమించడం వదిలిపెట్టండి. ప్రకృతి సిద్ధమైన ఈ మార్గాల ద్వారా మీ పాత అందమైన, ఒత్తైన జుట్టును మళ్లీ సొంతం చేసుకోండి. ఈ ప్రయాణంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. వారానికి 2 సార్లు తప్పకుండా ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోండి. మీ జుట్టు పెరగడమే కాదు, మీ కళ్లల్లో ఒక మెరుపు, మీ ముఖంలో ఒక చిరునవ్వు కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఇప్పుడే ఈ అద్భుతమైన నూనెలను మీ దినచర్యలో భాగం చేసుకోండి.